టీ20 ప్రపంచ కప్ సందర్భంగా 65,000కు పైగా సామర్థ్యం కలిగి ఉన్న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియం నేడు కిటకిటలాడనుంది. కానీ ఎంత ఖర్చైనా సరే ఈ మ్యాచ్ను చూసి తీరాలి అనుకునే వారికి మాత్రం నిరాశ మిగిలింది. కారణం, దేశంలోనే మొట్టమొదటిసారిగా లాటరీ ద్వారా టికెట్లను అమ్మారు. అది కూడా బుక్ మై షో అనే వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకున్న వారికి మాత్రమే ఈ అవకాశం లభించింది. టికెట్లను నేరుగా కౌంటర్ వద్ద అమ్మకపోవడం, అది కూడా ఆన్లైన్ లాటరీ ద్వారా అందించడంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. టికెట్ల కోసం లైన్లో నుంచుంటే సమయం వృధా అవుతుంది కాబట్టి ఈసారి ఆన్లైన్లోనే టికెట్లను అందిస్తున్నాము అని బీసీసీఐ అధికారులు చెప్తున్నారు. కానీ ఆన్లైన్ సదుపాయం కానీ అందులో అనుభవం కానీ లేని వారికి ఈ నిబంధన అన్యాయం చేసింది అంటూ అభిమానులు వాపోతున్నారు. మరోవైపు టికెట్ల కోసం బుక్ మై షో నిర్వహించిన లాటరీలో టికెట్లను గెలుపొందిన వారు మ్యాచ్ను చూసేందుకు ఈపాటికే బయలుదేరిపోయారు. మ్యాచ్ను చూసేందుకు కోల్కతాకు వచ్చే జనంతో నగరం మొత్తం కిటకిటలాడిపోతోంది. ఇక ఈ మ్యాచ్ కోసం దేశ విదేశాల నుంచి వచ్చే అభిమానులతో అక్కడ హోటళ్లన్నీ కళకళలాడిపోతున్నాయి. ఇక మ్యాచ్ ప్రారంభం కావడమే ఆలస్యం.